నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. బంగ్లాదేశ్ అంశం మీద దాదాపు సర్వత్రా చర్చ నడుస్తూనే ఉంది. ఒక చిన్న కోట అనే ఒక చిన్న విషయం మీద స్టార్ట్ అయిన ఈ ఉద్యమం దాదాపు ఈరోజు 10 ఏళ్ళు పరిపాలించిన పిఎంని కూడా పారిపోయేటట్టు చేసిన పరిస్థితి. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో బంగ్లాదేశ్ పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. ఎందుకంటే దాని జీడిపి కూడా జీరోకి వచ్చిన పరిస్థితి. కాకపోతే ఇక్కడ జరుగుతున్న అంశాలు చూస్తుంటే అక్కడ ఉన్న మైనార్టీస్ లో హిందూస్ మీద ఎక్కువ శాతం దాడులు జరుగుతాం. దీన్ని కొంత బీజేపీ వాళ్ళు హిందూ అనే ఒక మతతత్వ అంశాన్ని ముందు పెట్టి ఇక్కడ కొంత రాజకీయం చేసే పరిస్థితి. మరి ఇండియా నెక్స్ట్ లెవెల్ అంటే బంగ్లాదేశ్ గురించి మాట్లాడుకుంటూనే మన గతంలో హిందువుల మీద జరిగిన అంశం మీద మాట్లాడుతూ సో నెక్స్ట్ టార్గెట్ ఇండియానే అనే కాడికి మనం మాట్లాడుకున్నాం. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇండియా టార్గెట్ కాబోతుందా? ఇండియా పరిస్థితి ఏంటి? ప్రస్తుతం నాతో పాటు హేమా జిల్లాల గారు, సో ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి రాజేంద్ర నగర్ నియోజకవర్గం నుంచి ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అక్క. నమస్తే. ప్రధానంగా అంటే మీకేమనిపిస్తుంది బంగ్లాదేశ్ ఇష్యూ చూస్తుంటే? బంగ్లాదేశ్ ఇష్యూ అంటే మైనారిటీ దాంట్లో చూసుకుంటే అంటే అక్కడ రెండు ఉంటాయి. ఒకటి మన హిందువులు ఉంటారు, ముస్లిమ్స్ ఉంటారు. సో వాళ్ళది ఏంటంటే ఒక ఉద్యమం అనేది జాబ్స్ వైజ్ గా వెళ్ళి అది పెద్దగా గొడవ దారి తీసేసి మొత్తానికి మళ్ళీ కుల వివక్ష మీదనే వెళ్ళింది. సో అక్కడ ఒకటే కాదు కదా, అక్కడ సేమ్ అలా జరిగింది. ఈ కుల వివక్ష అనేది తీసుకొస్తున్నప్పుడే ఈ ప్రాబ్లమ్స్ అన్ని జరుగుతున్నాయి. సో మన ఇండియాలో లేదా, ఇప్పుడు మనం అక్కడ గురించి మాట్లాడుతున్నాం, మన ఇండియాలో కూడా సేమ్ అదే చేస్తున్నారు కదా. ఇప్పుడు కుల వివక్ష ఉండడం తీసుకొచ్చింది. ఒక పాయింట్ ఏంటంటే అక్కడ మన జాబ్స్ అనే దాంట్లో వెళ్తేనేమో అది డిఫరెంట్ గా ఉండేది. కుల వ్యవస్థ అని తీసుకొచ్చినప్పుడే మైనార్టీ హిందూస్ అనే టైప్ లో వచ్చినప్పుడే ఈ పెద్దగా సేమ్ ఇదే పరిస్థితి ఇక్కడ కూడా అదే జరుగుతుంది. రేపు నెక్స్ట్ మన పరిస్థితి కూడా బంగ్లాదేశ్ లాగానే అవబోతుంది. ఎందుకంటే ఇప్పుడు హిందూ ముస్లింలు అని చెప్పేసి సెంట్రల్ పార్టీ ఆల్రెడీ లేవు. ఈ పార్టీలు చెప్తేనే మోడీ గారు ఎంతసేపటికి హిందూ ముస్లిం అనుకుంటేనే మళ్ళీ వచ్చేసి ఏం చేస్తూ ఉంటాడు, ఇప్పుడు ముస్లింలా అంటే రంజాన్ వస్తే రంజాన్ నేనేం కాదు అట్లా చేయడం. మరి ఎవరు చేస్తున్నారు? ఇప్పుడు హిందుత్వ వేరు, హిందూయిజం వేరు. బట్ వీళ్ళు రెండింటిని కలుపుకుంటా ఈ ప్రచారాలు చేసుకుంటే ఎంతసేపు విడగొట్టి పాలించే పద్ధతులు చేస్తున్నారు. ఈ కుల వ్యవస్థను తీసుకొచ్చినప్పుడే ఈ ప్రాబ్లం జరుగుతుంది. ఈ కుల వ్యవస్థను ఎక్కువగా తీసుకొచ్చేది ఎవరు అంటే ఈ బీజేపీ ప్రభుత్వమే తీసుకొస్తుంది. ఈ బీజేపీ ప్రభుత్వం ఎంతసేపటికి మనుషులను విడగొట్టుకుంటూ పాలిస్తుంది తప్ప డెవలప్మెంట్ అనేది ఎప్పుడు తీసుకురావట్లేదు. మొన్న ఈ మధ్యలో చూసుకున్నా గానీ ఇది మన బీహార్ సైడ్ లో క్రిస్మస్ పండుగ, మొన్న 2 రోజుల కిందట జరిగిన క్రిస్మస్ పండుగలో వచ్చేసి వాళ్ళు ఏదో సంథింగ్ దానికి సంబంధించిన అమ్ముతూ ఉంటే బంగ్లాదేశీయుడే తను వచ్చేసి హిందూగా మారి మీరు ఇక్కడ చెయ్యొద్దు, ఏంటి క్రిస్మస్ చేయొద్దు, ఏమి అమ్మొద్దు అన్నట్టు గొడవ చేస్తున్నారు. అసలు మన భారతదేశం అనేది అన్ని కులాలకు సమానంగా చూసే ఉంది. అది భారతదేశమే మొట్టమొదటిగా ఉంది. కానీ ఇక్కడ కూడా సేమ్ అదే పరిస్థితి ఇప్పుడు ఈ మోడీ ప్రభుత్వం వచ్చి తీసుకొచ్చేసి ఇప్పుడు కుల వ్యవస్థను వచ్చేసి ఇంత దరిద్రంగా చేసింది. దాన్ని కుల వ్యవస్థను అంటుగట్టుకుంటా హిందూ ముస్లింలు అనుకుంటా ఇప్పుడు మళ్ళీ ఏం చేశారు, ప్రైవేటీకరణ చేసుకుంటూ వచ్చారు. ఇవన్నీ చేసుకుంటా ఇంతకు ముందు మైనారిటీ అనేది ఎంత అంబేద్కర్ గారు అసలుకి ఏ విధంగా జనాల కోసం చేశారు, వీళ్ళు ఏ విధంగా చేస్తున్నారు, మొత్తానికి దీన్ని ఇలా కలగూర గంపలాగా చేసేసి జనాలను మసిబూసి మారేడుకాయ చేసేసి అసలు అటు ఏది నిజము ఏది అబద్ధము అనే దాంట్లో భ్రమలో పెట్టేసి మొత్తానికి ఈ దేశాన్ని నెక్స్ట్ అయితే అమ్మేశారు. ప్రైవేట్గా ఓన్లీ అదాని అంబానీకి మాత్రం అమ్మేశారు, వాళ్ళకి అంటగట్టారు. ఇప్పుడు మన దేశ అప్పు ఎంత ఉన్నది అంటే మనం ఉన్నదే 140 కోట్లు ఉంటే దానికి ఇంకా పైపెచ్చిగానే అప్పు ఉన్నది. అది ఓన్లీ 11 సంవత్సరాలలో. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసి 50 సంవత్సరాలలో చేసిన అప్పు ఎంత, ఏది 50 నుంచి 70 లోపలనే ఉండేది. 64,000 కోట్లు ఉండేది. ఇప్పుడు 140,00,000 కోట్లు ఉన్నది. అంటే ఎంత వీళ్ళు అప్పు చేసిరు, ఎక్కడికి పోయింది ఈ సొమ్ము అంతా? పోనీ డెవలప్మెంట్ అన్నది ఎక్కడ డెవలప్మెంట్ చేశారు? పోనీ మన దేశం అప్పు తీర్చిర్రా? ఇంత అప్పులు పెట్టిందంటే మన దేశంలో అప్పు ఉండకూడదు. రియాలిటీగా చూసుకుంటే అప్పు ఉండకూడదు. అదేమైనా చేశారంటే అది చేయలేదు. పోనీ ఇక్కడ ఏమన్నా సంస్థలు స్థాపించి మన దేశాన్ని వచ్చేసి ఇప్పుడు అమెరికాకు ధీటుగా వచ్చేసి 2nd ప్లేస్ లో ఏమైనా తీసుకొచ్చావా? వాళ్ళకి అప్పిచ్చేలాగా మన దేశాన్ని తీసావా? అది చేయలేదు. మరి ఇదంతా చేసేది ఎవరి కోసం? మోడీ అదాని కోసం. ప్రైవేటీకరణ ఇవన్నీ చేసేసి మొన్న ఈ మధ్యలో ఇండిగోది కూడా చూసుకుంటే మొత్తానికి సేమ్ అది కూడా ప్రైవేటీకరణ చేసి తనకే ఒప్పజెప్పాలి అనే దాంట్లో
పెద్ద రచ్చ జరిగింది. ఇండియా కూడా ఇప్పుడు రేట్లు అన్ని పెంచారు. ఒకప్పుడు వచ్చేసి 2000 4000తో స్టార్ట్ అయిన ఒక టికెట్ ధర ఈ రోజు చూసుకుంటే 30,000 40,000 50,000 వరకు టికెట్స్ తీసుకొని పోయింది. అసలు ఇది అంతా ఎందుకు చేస్తున్నారు? ఎవరి కోసం? ఓన్లీ అదాని మోడీ గారి దేశ ప్రజల కంటే ఓన్లీ అదానికి మాత్రమే, అంటే ఆయన వచ్చేసి దేశ సంపదల్లో కుబేరుణ్ణి చేయడానికి మాత్రమే పని చేస్తున్నట్టుగా ఉంది తప్ప ఏమీ లేదు. నెక్స్ట్ మన భారతదేశం కూడా సేమ్ అడుకదినేటట్టు, ఎందుకంటే జీడిపి పడిపోయింది, బంగ్లాదేశ్ లో రేట్లు పెరిగిపోయాయి, ఎక్కడికక్కడికి మొత్తానికి నేలమట్టం అయిపోయింది. మొత్తం అసలు దేశ వ్యవస్థనే ఒక పారిపోయేలాగా చేశారు అక్కడ ప్రధాని. సో ఆ విధంగానే సేమ్ ఇక్కడ కూడా జరగబోతుంది. నెక్స్ట్ భారతదేశం కూడా ఈ ఆకలి వ్యవస్థతో పెరిగిపోయిన రేట్లతోని ఇవన్నీ ఎంతసేపు జీడిపి పెరిగిందని ఊరికే తప్పుడు అబద్ధాలు చెప్తున్నారు. అబద్ధపు మాటలే తప్ప రియల్ గా పెరిగింది ఏంది లేదు. జీడిపి పెరిగింది లేదు, తగ్గింది. జీడిపి పెరగాలి అంటే ఏమవ్వాలి? మన డాలర్ రేట్ తగ్గ. డాలర్ రేటు ఇప్పుడు ఒకప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు 60 రూపాయల చిల్లర ఉండేది, ఇప్పుడు ఎంత ఉన్నది? 80 నుంచి 90కి. ఇప్పుడు ఎట్లా మన జీడిపి పెరిగింది అంటారు? ఇది కామన్ గా అందరికి తెలిసిన విషయం. కానీ ఎంతసేపు కొంతమంది ఏంటిది వాట్సాప్ యూనివర్సిటీ గ్రూప్ ఉంటది హిందుత్వ అని చెప్పేసి, రియాలిటీగా నిజం చెప్పాలి అంటే హిందువులు ఎవ్వరూ మన హిందువులము ముస్లిమము ఎవ్వరు అనరు, అందరూ మనం సమానమే అంటారు. ఏదో ఈ సగం నాలెడ్జ్ ఉండేసి మాట్లాడతారు. ఇటు హిందువులు కాదు ఇటు ముస్లింలు కాదు, మధ్యలో వచ్చేసి కొట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళు ఏం ఎంతసేపు మన భారతదేశాన్ని విడుకొట్టుకుంటా ఇవన్నీ చేశారు. మరి ఇదే మన దేశంలో గాని మన ఏంటిది అన్ని దేశాలలో వచ్చేసి ముస్లింసే ఎక్కువ ఉన్నారు, ముస్లిం ప్రభుత్వాలే ఎక్కువగా ఉన్నాయి. మరి అక్కడ ఎందుకు ఈ మత రాజకీయాలు ఎందుకు చెయ్యరు? అక్కడ కూడా మన భారతీయులు పోయి బతుకుతున్నారు, అన్ని దేశాలలో భారతీయులు ఉన్నారు. మరి మన భారతీయుల మీద ఎందుకు గొడవలు జరగవు బయట దేశాలలో? ఇక్కడ అంతెందుకు దుబాయ్ లో వచ్చేసి ఎప్పుడైనా దుబాయ్ పాలించేది ఎవరు? ముస్లింలు. ముస్లింలు వచ్చేసి ఎప్పుడైనా భారతీయులు రావద్దన్నారా, గొడవ పడ్డారా? ఎప్పుడైనా మనం పేపర్ లో గానీ ఎక్కడైనా చూసావా? చూడలేదు. ప్రతి ఒక్కరికి సమాన హక్కులు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అది భారతీయుడైనా ఎవరైనా నువ్వు సంపాదించి ఇంత సంపాదించు, నీకు ట్యాక్స్ కూడా ఉంటది అక్కడ. రిటర్న్ గా ఇంత సంపాదించారంటే నీకు ఒక కార్డు ఇస్తారు, గోల్డ్ కార్డ్ అని చెప్పేసి. అక్కడికి వెళ్తే జనాలు వచ్చేసి హ్యాపీగా పని చేసుకోవాలి, నాకు వచ్చేసి బెనిఫిట్స్ దొరుకుతాయని చెప్పేసి అక్కడికి వెళ్ళడానికి రెడీగా ఉన్నారు. ఈ దేశంలో ఇప్పుడు భారతదేశంలో ప్రతి ఒక్క రోజుకే దగ్గర వచ్చేసి 300 నుంచి 600 మంది వచ్చేసి దేశం వదిలి పారిపోవడం మీన్స్ బతకడానికి పోతున్నారు. అక్కడ ఉన్న ఇక్కడ మత రాజకీయాలు ఈ కుల రాజకీయాలు నడుస్తున్నాయి. ఎవడు డెవలప్ అనేది ఇక్కడ ఉండదు కాబట్టి మనం ఇక్కడి నుంచి వదిలి బయట దేశాలకు పోతే కనీసం బాగుపడతాము, ఈ టెన్షన్స్ ఉండవు, ఈ కుల రాజకీయాలు మత రాజకీయాలు ఉండవు అని చెప్పేసి ప్రతి ఒక్క స్టూడెంట్స్ ఇక్కడ నుంచి బయట దేశానికి పోయే పరిస్థితి మీరే తీసుకొస్తున్నారు. రేపు పొద్దున ఏం చేస్తారు అసలు భారతదేశాన్ని? ఇదే రాజకీయంగా ఈ విధంగానే కులాలు మతాలని కాకుండా మన దేశాన్ని ఎప్పుడు డెవలప్ చేస్తారు? అప్పు లేని దేశంగా ఎప్పుడు చేస్తారని చెప్పేసి మేము అడుగుతున్నాం. అంటే ఇప్పుడు బంగ్లాదేశ్ లో జరుగుతున్న ఇన్సిడెంట్స్ కూడా బేసిక్ ఇక్కడ రిలేటెడ్ పొలిటికల్ గా జరుగుతున్న ఇదే అనుకోవచ్చా? అంతే కదా. ఇప్పుడు మనం భారతదేశం గురించి ఏంటిది బంగ్లాదేశ్ గురించి అనేది అంటే ఇప్పుడు ఒకప్పుడు వచ్చేసి ఇందిరాగాంధీ ఉన్నప్పుడు అవి భారతదేశాన్ని వాళ్ళు వచ్చేసి పాకిస్తాన్ బంగ్లాదేశ్ వాళ్ళు దాంట్లో హిందువులు ముస్లిం సంథింగ్ ఏదో ప్రాబ్లం ఉండడం వల్లనే వాళ్ళు విడిపోవడం బాగుంటది అని, దాని వల్లనే మనకు ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉన్నది కాబట్టి ఇందిరాగాంధీ గారు వచ్చేసి దాన్ని విడగొట్టారు. అంత ఒక లేడీ అయి ఉండి కూడా టెర్రర్ గా పనిచేసేసి భయపెట్టేసి పాల్గొన్నారు. ఇప్పుడు అదే పరిస్థితి నువ్వు మళ్ళీ ఇక్కడ తీసుకొస్తున్నావు కదా, ఆల్రెడీ ఇక్కడ కూడా ఉంది కదా. ఇప్పటికే ఇప్పుడు ముస్లింలు హిందువులు అంటారు ఒక సైడ్ వచ్చేసి ఇంకా తక్కువ జాతి అంటారు. ఇప్పుడు నార్త్ ఇండియా సైడ్ లో చూస్తే మొన్న కూడా ఈ మధ్యలో చిన్న పిల్లల్ని చంపేశారు. ఏది తక్కువ జాతికి చెందిన అమ్మాయిల్ని చంపారు. ఇంకా ఏంటిది టాయిలెట్స్ పోయడం నోర్లలో, ఇలాంటివి కూడా మనం చూస్తున్నాం. ఎక్కువ జాతికి చెందిన అంటే అగ్రకుల వర్ణులు వాళ్ళు వచ్చేసి తక్కువ జాతి వాళ్ళ దగ్గర నువ్వు ఇంకా అదే భేదభావం చూపెడుతున్నావు. ఇంకెక్కడ డెవలప్ అయింది అంటారు? ఇప్పుడు ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ పెద్దగా చేసిందని నేను అనట్లే, ఇప్పుడున్న కాంగ్రెస్ ఇక్కడ అంటే మొత్తం వేస్ట్. గానీ ఒకప్పుడు ఇందిరాగాంధీ గారు వాళ్ళు చేసిన దాంట్లో ఎలా ఉండేది, మన భారతదేశంలో వచ్చేసి మంచి ఉండాలి అంటే డ్రై ఫ్రూట్స్ తినాలి, లేకపోతే వచ్చేసి మంచి నెయ్యి తినాలి అనే దాంట్లో పబ్లిసిటీలు వచ్చేది. ఇప్పుడు ఎంతసేపటికి గోమూత్రం తాగాలి, గోపేడను వచ్చేసి ఇది చేయాలి, ఇది చెప్తున్నారు తప్ప
మరి గోమూత్రాన్ని గోవులను మాత్రం వీళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తారు. బీఫ్ ఎక్స్పోర్ట్ లో ఎవరు ఎక్కువ ఉంది? అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఉందా, బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఉందా? నువ్వు హిందుత్వము అని చెప్పేసి హిందువులం అని చెప్పేటప్పుడు మరి హిందూ ఎక్స్పోర్ట్, ఇప్పుడు గోవులు అనేది మన హిందువుల గో రక్షణ అంటూ కూడా వాళ్ళు కూడా దాని మీద ఫైట్ చేస్తున్నారు కదా. గో రక్షణ అనేది ఉంది కదా. ఇప్పుడు నెట్లలో చూసుకున్నా కూడా బీఫ్ ఎక్స్పోర్ట్ ఎప్పటి నుంచి ఎక్కువగా ఉంది? 11 సంవత్సరాల నుంచే ఎక్కువగా ఉంది. ఉమ్, ఎవరు చేస్తున్నారు మరి? ఇది హిందువుల పేర్లలోనే ఉంది. ఎక్స్పోర్టర్స్ కూడా హిందువుల పేర్ల మీదనే ఉన్నది. ఉమ్, మరి ఎందుకు జరుగుతుంది అంటే నువ్వు చెప్పేది ఒకటి చేసేది ఒకటి చేస్తున్నావు. జనాలకు మాత్రం హిందూ ముస్లిం అని చెప్పేసి గొడవలు పెట్టుకుంటూ మేము కొట్లాడుకొని చచ్చిపోవాలి, నువ్వు మాత్రం వచ్చేసి అదాని అంబానికి వచ్చేసి పైసలు కట్టబెట్టాలి. ఇదే చేస్తున్నావు తప్ప నువ్వు నిజంగా బీజేపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి మన దేశంలో ఏది డెవలప్ అయింది అనేది ఒకసారి చెప్పండి. నువ్వు పెట్రోల్ తక్కువ చేస్తా అన్నావు, తర్వాత జాబ్స్ ఇస్తా అన్నావు. ఒకటి నువ్వు చేసినా అంటే ఏది మన బాత్రూమ్స్ అనేది వచ్చేసి అన్ని ఏరియాలలో స్వచ్ఛ భారత్. స్వచ్ఛ భారత్ అని చెప్పేసి బాత్రూమ్స్ ఉండాలి అని తీసుకొచ్చా. అది తప్ప అంటే ఒక బాత్రూమ్స్ ఉంటే సరిపోతుందా? భారతదేశంలో ఉద్యోగాలు ఉండొద్దా? మన భారతదేశం ఎదగాలి అంటే మనది అప్పు తగ్గాలి కదా. ఉమ్, ఇవన్నీ ఎవరు చేస్తారు? ఉమ్, మరి ఇదంతా చేయాల్సిన బాధ్యత ఎవరికి ఉంది? సెంట్రల్ ప్రభుత్వానికి కదా. అవును. మరి ఎందుకు చేయట్లేదు? ఎందుకు ఇంత అప్పు చేస్తున్నారు? పోని అప్పు చేసేసి నువ్వు ఇక్కడి నుంచి తీసుకుపోయి వేరే దేశాలకు ఏమన్నా అరే భారతదేశం అప్పిస్తున్నది అనే టైప్ లో నువ్వు ఉన్నావా? ఇంకా అప్పులే తెస్తున్నావు. ఉమ్, ఇప్పుడు సౌత్ ఇండియాలో నిజంగానే చూసుకుంటే అప్పుల విషయానికి చూసుకుంటే మనం ప్రతి ఒక్క స్టేట్ల నుంచి ట్యాక్సెస్ పోతాయి. అవును. పోనీ మన ట్యాక్సులు ఇప్పుడు తెలంగాణకు రావాల్సిన ట్యాక్సులు కరెక్ట్ గా ఇస్తున్నావా? అది ఇవ్వట్లేదు. ఉమ్, మన తమిళనాడు కానీ అంటే సౌత్ ఇండియాకి ఎక్కడ చూసుకున్నా ఇక్కడ కూడా వివక్ష చూపెడుతున్నారు కదా. అవును. ఎప్పటి నుంచో పాత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న దగ్గర నుంచి బీజేపీ ప్రభుత్వం కూడా వివక్షణ అవుతుంది. సౌత్ ఇండియా అంటారు, నార్త్ ఇండియా అంటారు. ఇక్కడనే విడబాటు ఉన్నప్పుడు ఇక బంగ్లాదేశ్ గురించి మనం అక్కడ దాని గురించి ఇక్కడ ఏంటిది? మరి ఎందుకు ఇక్కడ వివక్ష అనేది చూపెడుతున్నారు? ఎంతసేపటికి వచ్చేసి ఓన్లీ సంపాదన కూడా వచ్చేసి సౌత్ లో ఉంటది కానీ మరి వాళ్ళే ఎందుకు పిఎంలు ఉంటారు? ఉమ్, వాళ్ళ దగ్గరనే ఎందుకు వచ్చేసి మళ్ళీ అదానీలు అంబానీలు అని చెప్పేసి వాళ్ళే వచ్చేసి అయ్యేది. మన దగ్గర సంపాదన ఉన్నప్పుడు మన ఇండియా ఇటు సైడ్ సౌత్ ఇండియా సైడ్ లో వచ్చేసి కుబేరులు ఉండాలి. అవును. అదాని అంబానీ లాంటి వాళ్ళు సౌత్ ఇండియాలో ఉండాలి. అవును. నార్త్ ఇండియా ఎందుకు ఉంటున్నారు? సో ఏం జరుగుతుంది ఇక్కడ? ఒకటి ఇప్పుడు జరుగుతున్నాయి అంటే నార్త్ ఇండియాలో 4 ఉన్నారు. సౌత్ ఇండియాలో సంపాదించింది కూడా ఇక్కడ నుంచి డబ్బులు తీసుకుపోతున్నారు. నార్త్ ఇండియాలో అదాని అంబానీ వచ్చేసి ఇక్కడ సౌత్ ఇండియా నుంచి మోడీ ప్రభుత్వము అమిత్ షా గారు ఇద్దరు ఉమ్, సౌత్ ఇండియా నుంచి కూడా డబ్బులు జనాల నుంచి డబ్బులు లాగుతున్నారు, తీసుకుపోయి అదాని అంబానికి ఇస్తున్నారు. ఇద్దరు అమ్ముతున్నారు, ఇద్దరు కొంటున్నారు. ఇదే జరుగుతుంది. ఇక్కడ కూడా వివక్షనే. సౌత్ ఇండియా మళ్ళీ నార్త్ ఇండియా. ఇక సౌత్ ఇండియా నార్త్ ఇండియా నెక్స్ట్ వచ్చి సీటు చూస్తేనేమో వచ్చేసి కుల రాజకీయాలు, అగ్నవర్ణాలు, రెడ్డీస్ అంటారు. లేకపోతే అటు సైడ్ చూసుకుంటే వాళ్ళు ఇక మోడీస్ అంటారు. అటు సైడ్ వాళ్ళది వేరే ఉంటది కదా నార్త్ ఇండియా సైడ్. అవును. మళ్ళీ ఎక్కడ పోయినా లో చాలా తక్కువ జాతి చెందిన వాళ్ళే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. ఇప్పుడు ఎక్కడ సమానత్వం తెచ్చినావు నువ్వు? ఇంత డెవలప్ అయిందని చెప్తున్నావా? భారతదేశం వచ్చేసి మోడీ పోతే అన్ని ఏరియాలలో వచ్చేసి మస్తు పలుకుబడి. నువ్వు అక్కడ పోతావు, వేరే దేశానికి పోతావు, షేక్ హ్యాండ్ ఇస్తావు, నెక్స్ట్ డే అదాని పోతాడు, ఒక స్కీమ్ అనేది తెస్తారు. అక్కడి నుంచి పైసలు నువ్వు ఆడబెడతావా, వీళ్ళు ఆడబెడతారో ఎక్కడి నుంచో తీసుకొస్తున్నారు. ఎవరి కోసం చేస్తున్నారు? ఎక్కడ డెవలప్ అయింది? ఇక్కడనే నువ్వు సమానత్వం తీసుకురానేలో ఎట్లా చేస్తావు? ఉమ్, డెవలప్ అనేది ఎప్పుడు జరుగుతుంది బ్రదర్? అవును. డెవలప్ అనేది అందరూ సమానం అనుకున్నప్పుడే జరుగుతుంది. అవును. సమానం అని ఇక్కడ లేదు. కుల వ్యవస్థనే నువ్వు చేస్తున్నావు. రాజకీయాలు కూడా కులంతోనే చేస్తున్నప్పుడు నువ్వు ఎక్కడి నుంచి ఇప్పుడు ఇంకా డెవలప్ అనేది ఎక్కడ వస్తుంది? ఈ చిన్న పాయింట్ నే వచ్చేసి నువ్వు దాన్ని డీకోడ్ చేయలేకపోతున్నావు. మళ్ళీ ఏమనంటే ఎంతసేపటికి మోడీ ప్రభుత్వానికి సంబంధించిన ఛానల్స్ ఉంటాయి. ఒకప్పుడు అయితే ఛానల్స్ అంటే మన స్ట్రీమ్ మీడియా అంటే ఉన్నది నిజాన్ని చూపెట్టేది దాంట్లో ఉండేది. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఎంతసేపు భయపట్టిస్తున్నారు. ఇప్పుడు ఈ రోజులలో చూసుకుంటే నిజం చెప్పాలంటే స్ట్రీమ్ మీడియా కరెక్ట్ గా పనిచేయట్లేదు, పోలీస్ వ్యవస్థ కరెక్ట్ పనిచేయట్లేదు. నెక్స్ట్ జడ్జెస్ చట్టాన్ని కూడా వచ్చేసి వీళ్ళ చేతిలో పెట్టుకుంటున్నారు. మొన్నటికి చూస్తే రాజస్థాన్ లో అదాని మీద ఎగైనిస్ట్ గా జడ్జి ఎందుకు ఇస్తారు? నిజాన్ని కరెక్ట్ గా ఆయన నిక్కచ్చిగా వచ్చేసి అదాని మీద వచ్చేసి ఎగైనిస్ట్ గా ఆర్డర్ ఇచ్చినందుకు ఆయన మొత్తానికి పీకి పడేసారు, ట్రాన్స్ఫర్ చేశారు. అంటే ఇక్కడ చట్టం ఎక్కడ వచ్చేసి ఉంది? వీళ్ళ చేతిలోనే ఉంది కదా. అంటే రాజకీయ నాయకులు ఎలా ఉన్నారంటే ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం అయినా కాంగ్రెస్ ప్రభుత్వం అయినా వాళ్ళ చేతుల్లో చట్టాన్ని తీసుకొని
నిజాన్ని మొత్తానికి లేకుండా చంపేస్తున్నారు. నువ్వు ఇది నిజం చెప్తే నిన్ను ట్రాన్స్ఫర్ చేస్తాం, లేదంటే చంపేస్తాం. కొంతమంది ఏం చేస్తున్నారు, నిజాయితీ పరులు ఏమో చేంజ్ చేస్తున్నారు అంటే, అరే నిక్కచ్చిగా వచ్చేసి ఆర్డర్ ఇచ్చి వాళ్ళు ట్రాన్స్ఫర్ అయిపోతున్నారు. కొంతమంది అరే నాకు ఈ జాబే వద్దురా కొంతంగా ఉంటా అని చెప్పేసి వెళ్ళిపోతారు. ఇప్పుడు నెక్స్ట్ ఇండియా మీదే ముప్పు ఉందంటారా? రేపు పొద్దున మనకి బంగ్లాదేశ్ కి ఎలా ఉన్నదో సిచ్యువేషన్ మన భారతదేశంలో కూడా వచ్చే ఛాన్సెస్ 100% ఉన్నాయి. ఎందుకు అంటే సేమ్ అదే వ్యవస్థను తీసుకొచ్చారు, మైనారిటీ ఇవన్నీ తీసుకొచ్చారు. సేమ్ ఇక్కడ కూడా అదే జరగబోతుంది. నెక్స్ట్ మన దేశం అప్పు ఇంత ఉన్నది, ఎవరి మీద పడుతుంది భారము? సామాన్యుడి మీదనే పడుతుంది. ఎక్కడి నుంచి తీసుకురావాలి ఇన్ని రేట్లు? ఇప్పుడు బ్రదర్ మనం ఒకప్పుడు చూసుకుంటే ఆయిల్ రేట్ కానీ, తిండి రేట్ కానీ, ఏది రైస్ రేట్స్ కానీ ఎంత తక్కువ ఉండే, 10 సంవత్సరాలు 11 సంవత్సరాలు తక్కువ ఉంది. ఇప్పుడు డబుల్ కాదు ట్రిపుల్ పెరిగినాయి. మరి ఇవన్నీ ఎట్లా? ఇప్పుడు ఈ దేశ అప్పులు అనే దాంట్లో మీరు ప్రతి దాన్ని పెంచుకుంటే ట్యాక్స్ రూపంలో తీసుకుంటున్నారు. ఆ డబ్బులు ఎక్కడికి పోతున్నాయో తెలియట్లేదు. సామాన్యులు ఇంకా నడ్డి ఇరుక్కుంటూ వాళ్ళ దగ్గర నుంచి గుంజడానికి. రేపు పొద్దున పుట్టబోయే బిడ్డ మీద కూడా మీరు అప్పు చేసి పెట్టిరంటే మీ ప్రభుత్వం ఎక్కడ మంచి చేసింది, ఎక్కడ డెవలప్ చేసింది? అది సిగ్గు అనిపించట్లేదా? ఈ ప్రభుత్వాలకి అది చిన్న ఎవరికైనా మైనూట్ పాయింటే కదా. నువ్వు డెవలప్ అయినావంటే అప్పు లేకుండా పెడితేనే నువ్వు డెవలప్ అయినట్టు. పుట్టబోయే బుడ్డ మీద కూడా వచ్చేసి నువ్వు 1,00,000 దగ్గర ఒక మనిషి మీద 1,00,000 వేసినావు. ఇప్పుడు పుట్టబోయే వాళ్ళ మీద వేసినావు అంటే నువ్వు డెవలప్ చేసినావు అనేది ఏ విధంగా చెప్తావు అనేది నువ్వు చెప్పు. నీకు సిగ్గు ఉంటే కనీసం ఒక మనిషిగా ఉంటే మాత్రం ఏ ప్రభుత్వం చెప్పదు. ఇక కొన్ని వాళ్ళు చెప్తున్నారంటే వాళ్ళ విజ్ఞతకే వదిలేయాలి. అది ఇప్పటికైనా భారతదేశం ప్రజలు మనం ఎంతసేపటికే ఈ హిందూ ముస్లిము ఇవి కాకుండా కుల వ్యవస్థ కాకుండా మన భారతదేశం బాగుపడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రాజకీయాలు చెప్పే నాయకులు చెప్పేదాన్ని నమ్మకుండా ఓటు అనేది మన హక్కు. దీంతోనే మనం నిరూపించుకోవాలి. ఈ ఓటు హక్కును నువ్వు వచ్చే ముందట, ఓటేసే ముందట నీకు ఒకటి అగ్రిమెంట్ రాపించుకో. అగ్రిమెంట్ ను కూడా మనమే చేసుకోవచ్చు. మన దేశం అంటే రాజకీయం అనేది ఎవరు? మనమే. మనం అనేది నువ్వు ఒక లెటర్ వైజ్ గా రాపించుకొని సంతకాలు పెట్టించుకున్నప్పుడు అడగాలి. డబ్బు అనే దాంట్లో మీరు ఎంతసేపు వాళ్ళు అలవాటు చేసిరని మీరు అలవాటు పడుతున్నారు. ఒక ఓటు హక్కు వచ్చేసి ఏది 5,000 1,000 రూపాయలు కాదు. వీళ్ళు 5,000 10,000 ఇస్తున్నారు అంటే రేపు పొద్దున 5 సంవత్సరాలకు మన జీవితంలో మనకు రావాల్సిన ఏదైతే నిధులు నిప్పులు అవన్నీ ఉంటాయి కదా, ఒక ఏరియాకి సంబంధించిన రోడ్లు గాని, కరెంటు గాని, నీళ్లు గాని, కొన్ని ఏంటిది డబల్ బెడ్రూమ్స్ కానీ ఇవన్నీ ఉంటాయి. కొన్ని వ్యవస్థలు, మన హెల్త్, ఎడ్యుకేషన్ ఇవన్నీ మనం అడగొచ్చు. ఇప్పుడు మనం పైసలు తీసుకోవడం వల్లనే కదా వాళ్ళ మీద వాళ్ళు ఏమనుకుంటారు, మేము పైసలు ఇచ్చినప్పుడు 5 సంవత్సరాలు మీ లైఫ్ ను మేము తినేస్తాము, మీకు కావాల్సినవన్నీ మేము లాక్కుంటాం అని వాళ్ళు ఒకేసారి డబ్బులు పెడుతున్నారు. మనం ఏం చేస్తున్నాం పిచ్చోళ్ళు, అరే వీళ్ళ దగ్గర నుంచి మనం డబ్బులు లాగేసుకుంటున్నాం కదా, ఏమున్నది అనుకుంటా. అరే మన డబ్బులే మనకి ఇస్తున్నారు. 10 రూపాయలు ఇచ్చేసి నేను నీ దగ్గర నుంచి 1,000 రూపాయలు గుంజుకుంటున్నారు. ఎగ్జాంపుల్ అంతే కదా. నీకు 10 రూపాయలు ఆశ పెడుతున్నాడు, ఒకేసారి పెట్టుబడి పెడుతున్నాడు నీ మీద. నీకొచ్చే ఇప్పుడు హెల్త్ మీద, ఎడ్యుకేషన్ మీద, వీటన్నిటి మీద ప్రైవేటీకరణ అవుతుందంటే దేనికైతుంది? బటన్ మళ్ళీ నీ మీదనే పడుతుంది కదా, ట్యాక్సులు నీ మీదనే పడుతుంది. ఇది ఎందుకు ఆలోచించట్లేదు ప్రజలు? ఈ ప్రజలు మనం మారితేనే వచ్చేసి ఇలాంటి రాజకీయ నాయకులకు మనం ఏది లేకుండా భూస్థాపితం చేయొచ్చు. మనం డెవలప్ అవ్వాలి అంటే ఇది ఒక్కటే మనకి ఈ ఓటు హక్కును కరెక్ట్ గా ఉపయోగించుకోవాలి. లేకపోతే మాత్రం రేపు మన భారతదేశం కూడా వేరే దేశాల, శ్రీలంక ఒకప్పుడు వచ్చేసి మొత్తానికి పడిపోయింది అక్కడ, ఇప్పుడు బంగ్లాదేశ్ పడిపోయింది. నెక్స్ట్ వరుసలో ఉంది ఫస్ట్ మన భారతదేశమే ఉంది.